గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం జూలై నెల రాశి ఫలితాలు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 10 రోజులు లేటుగా నేను మీ ముందుకు వస్తున్నాను. జూలై 10వ తారీఖు నుండి మొదలు పెడితే జూలై 30 వరకు గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రాబోతున్నాము. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది. చాలా మంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాలలో నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. జ్యోతిషాస్త్రరీత్యా ధనుస్సు రాశి మిత్రులారా, 2026 జూలై 10 నుండి జూలై 26 వరకు శుభాశుభ ఫలితాలు. ఈ 20 రోజులు గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయి, వైదిక జ్యోతిష్య ప్రకారం గ్రహాలు ముందు ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటే, ఈ కాలంలో గురుగ్రహం అనుగ్రహం విశేషంగా ఉంటుంది. గురువు జ్ఞాన, గౌరవం, ధనయోగాన్ని ఇస్తున్నాడు. సూర్యుడు అధికార అనుకూలతను, కుజుడు ధైర్యాన్ని, శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని, శని క్రమశిక్షణను ఇస్తూ అర్ధాష్టమ శనిగా ఉన్నాడు. రాహు విదేశీ అవకాశాలు, ఆధునిక రంగంలో పురోగతిని కల్పిస్తున్నాడు. కేతు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుస్తున్నాడు. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలిక విజయాలను తీసుకొస్తాయి. ఇంకా వ్యాపారంలో కొత్త విస్తరణ మంచి సమయం. ఎలాంటి వ్యాపారం చేయొచ్చు అంటే విద్య, కన్సల్టెన్సీ, ట్రావెల్స్, టూరిజం, పబ్లికేషన్స్, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఆన్లైన్ వ్యాపారాల్లో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. విదేశీయ వ్యాపారం, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వారికి బలపడతాయి. కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశాలు. మరి దీనివల్ల ఆర్థికంగా ఎలా ఉంటాయి అంటే, కొంచెం బ్యాంక్ లోన్స్ తీసుకోవడము, లేదా చిట్ ఫండ్స్ ని అప్రోచ్ అవ్వడము, పాత బకాయిలు వసూలు అవ్వడము, కొత్త ఆదాయ వనరులు ఏర్పరచుకోవడం, పెట్టుబడులు లాభాన్ని పెడతాం, లేదా ఇన్వెస్టర్స్ కోసం సెర్చ్ చేయడము, లేదా కుటుంబ ఆస్తుల్ని ప్లడ్ చేసిన వ్యాపారానికి ముందు, ఇలాంటివి తప్పదు కొన్ని సమయాల్లో. అలాంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి పదోన్నతి, జీతం పెంపు, కొత్త బాధ్యత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధికారులు మీ పనితీరుని ప్రశంసించే అవకాశాలు, మీకు అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోసం కోరుకునే వారికి దిస్ ఆర్ రైట్ టైం. ప్రభుత్వ రంగంలో అనుకూల సమయం. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ పెరుగుతుంది. టెండర్స్ లాంటిది వేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. ఉద్యోగాల్లో, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఐటీ, బ్యాంకింగ్, విద్యా, కార్పొరేషన్, ఫార్మా, లీగల్, మల్టీనేషనల్ కంపెనీ పనిచేసే వారికి కొత్త అవకాశాలు వస్తాయి. విదేశీయ ప్రాజెక్ట్ నాయకత్వ బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలపై చర్చలు జరుగుతాయి. పెద్దల ఆశీర్వాదంతో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. దూరమైన బంధువులతో మళ్ళీ సాన్నిహిత్యం పెరుగుతుంది. దాంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. అనవసర వాదనలకు దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కొంచెం అర్ధాష్టమ శని ఉండడం వల్ల కాస్త ఎవరికి వాళ్ళు ఆట విడుపుగా ఉండండి. ఇంకా సినిమా కళాకారుల వారికి ఈ నెల కాస్త మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. యూట్యూబ్, సోషల్ మీడియా, రచన, సంగీతం కొంచెం ఏదైనా వైరల్ అవుతుంది. ఆ వైరల్ కామెంట్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. కొంతమంది పని ఏమంటే కామెంట్ చేస్తూ ఉండడమే వాళ్ళ పని. తిరిగి చూస్తే వాళ్ళు సమాజంలో గొప్పవాళ్ళుగా ఉండరు,
సాధన కూడా చేయరు, కానీ ఎదుటి వాళ్ళని కామెంట్ చేయడానికే కొంతమంది ఉంటారు. ఆ కామెంట్స్ చదివి మీ బుర్ర ఖరాబ్ చేసుకోకండి, మెయింటైన్ చేయండి మీ ఛానల్స్ ని, అద్భుతంగా ఉంటారు. కోర్టు కేసుల్లో అనుకూల పరిణామాలు కనిపిస్తాయి, మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి, జాగ్రత్త. వివాదం పరిష్కారం అవ్వడానికి, కాంప్రమైజ్ అవ్వడానికి ఒక మెట్టు మీరు దిగండి, తప్పు లేదు. విదేశీ ఉద్యోగంలో ఉన్న వారికి ఈ నెల కాస్త మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి, జాగ్రత్త పడండి. నెల ఆఖరిలో ఒక శుభవార్త వింటారు. ఇంకా విద్యల కోసం వెళ్లే వాళ్ళు కూడా, అక్కడపై స్టక్ అయిన వాళ్ళకి కూడా, ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడ్డ వాళ్ళకి జాగ్రత్త. ఆ దేశపు యొక్క లీగల్ ఇష్యూస్ లో ఎందులో కూడా ఓవర్కమ్ చేయకుండా కరెక్ట్ గా ఉండండి, అన్ని అవకాశాలు వస్తాయి. ఇంకా షేర్ మార్కెట్ దీర్ఘకాలిక పెట్టుబడులే బెస్ట్, కానీ షార్ట్ టర్మ్ ఈ నెల మీకు పనికిరాదు. రియల్ ఎస్టేట్ కి తీసుకుంటే భూములు, ఇల్లు, కమర్షియల్ ప్రాపర్టీస్ కోసం ఎంక్వైరీస్ వస్తాయి, కానీ క్లోజ్ అయితే కాదు. ఈ నెల జాగ్రత్తగానే ఉండాలి. సర్వీస్ సెక్టార్ కి బాగా అవకాశాలు ఉన్నాయి. విద్య, ట్రావెల్స్, కన్సల్టెన్సీ, హాస్పిటల్, ఫైనాన్స్, హెల్త్ కేర్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఇవన్నీ కొంచెం ఆదాయం కనబడుతుంది. ఆరోగ్యం, తొడ భాగంలో ఇబ్బందులు, నడుము, జీర్ణకోశ సంబంధించిన విషయం, కిడ్నీ, అలర్జీ, కార్డియా రిలేటెడ్ మల్టిపుల్ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి, లేదా ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యం మెరుగుపడడానికి మీరే ప్రయత్నం చేయాలి. రైతులకి వ్యవసాయం మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వరి, మొక్కజొన్న, పూల రంగులు, ఉద్యానవనాలు సాగు రైతులకు మంచి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ వ్యవసాయ పథకాల ద్వారా సబ్సిడీ పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విద్యార్థులకి సివిల్స్ కి, గ్రూప్స్ కి, డిఫెన్స్ కి, మేనేజ్మెంట్, విదేశీ విద్య, పరిశోధన రంగంలో చదివే వారికి ఇది ఒక మంచి అవకాశం. మీరు కోరుకున్న యూనివర్సిటీలో లేదా మీరు మంచి కోచింగ్ సెంటర్కి వెళ్ళి చదవండి, పోటీ ఇవ్వండి, సివిల్స్ లోకి రావాలి. అందరూ ఇంజనీర్, డాక్టర్స్ వెళ్తున్నారు కదా, కొంచెం మార్పు తెచ్చి ప్రభుత్వ ఉద్యోగంలో మీ యొక్క ప్రతిభను క్రియేట్ చేసుకొని సివిల్స్ లోకి రండి. చాలా అవకాశాలు ఉన్నాయి. దేశం కోసం పోరాడే ఉద్యోగంలో ఉండండి, డిఫెన్స్ లోకి రండి. మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. మీ ప్రతిభను తీసుకుని బాగా పదును పెట్టండి. అదృష్ట దినాలు 13, 16, 20, 24, 28, 30. అదృష్ట సంఖ్య 3 మరియు 9 బాగుంటుంది. ఇంకా అదృష్ట రంగు అంటారా, పసుపు, బంగారం, కాషాయం చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభం. పరిహారం ఈ వారమంది ఈ నెలంతా కూడా శ్రీ దక్షిణామూర్తి వెంకటేశ్వర స్వామి గురు భగవానుడికి ప్రార్థన చేయండి. శనగపప్పుతో నైవేద్యం సమర్పించండి. ఓం బృహస్పతయే నమః అనే ఒక మంత్రాన్ని 108 సార్లు డైలీ చదవండి. గురువు వారి ఆశీర్వాదం తీసుకోండి. గురువు చూసిన కోటి లాభం. శనగపప్పు, వస్త్రాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, విద్యార్థులకి పుస్తకాలు పంచండి. దేవాలయాలు అన్నదానం చేయండి. శుభ ఫలితాలని పొందుతారు. ప్రతి అవకాశాన్ని వివేకంతో ఉపయోగించుకొని క్రమశిక్షణతో ముందుకు సాగితే ఇదే మీకు గొప్పగా ఉంటుంది. జాగ్రత్త. విజయవస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని సంప్రదించండి, జ్యోతిశాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే మీరు జ్యోతిషం తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో కనబడుతున్న, డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్ కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇకను శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల, ఈ కరుంగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్ గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్ లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాము. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు.